నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 13వ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 76.16% ఓటింగ్ నమోదు అయినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను అభ్యర్థులు మరియు ఏజెంట్ల సమక్షంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. స్టేట్ మరియు సెంట్రల్ బలగాలతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కమ్యూనికేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పుడు 13th మేలో మొత్తం స్టేట్లో ఓటింగ్ జరిగింది. మా తెనాలిలో కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది. మొత్తం 76.16% ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఉంది. తర్వాత ఇప్పుడు అన్ని ఈవీఎంస్ క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ సమక్షంలో మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పెట్టాము. అక్కడే మా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అన్నీ మొత్తం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడే మేము ఈవీఎంస్ పెట్టాము. ఇప్పుడు కౌంటింగ్ కూడా మనం అక్కడే చేస్తాం. 4th జూన్ ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 4th జూన్ మేము కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేస్తాం. సో అప్పుడు మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్. తర్వాత ఎప్పుడు అక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 3 tier స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఒకటి స్టేట్ పోలీస్, ఒకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడే ఉంది. తర్వాత ఇంకొకటే రౌండ్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు 100 meters ఎప్పుడు అక్కడే వెళ్ళడానికి పర్మిషన్ ఎవరికీ లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అక్కడే వెళ్తారు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా అక్కడే సర్వేలెన్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్కి కూడా ఈ సీసీటీవీ మానిటరింగ్ చూడడానికి హక్కు ఉంది. అక్కడే మాత్రమే మనం స్క్రీన్ లాగా పెట్టాము, అక్కడే వాళ్ళు చూస్తారు. తర్వాత ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అక్కడే ఒక ఇది కూడా పెట్టేస్తాము, కమ్యూనికేషన్ రూమ్ లాగా కూడా పెట్టేస్తాము. ఆ కమ్యూనికేషన్ రూమ్ నుంచి మనం అందరికీ మీడియాకి కౌంటింగ్ రోజులో అన్ని ఇన్ఫర్మేషన్ మనం మీడియాకి కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేషన్ రూమ్ నుంచి. తెనాలి పట్టణ నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ గురువారం వరకు ఈ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిత్యం స్వామివారికి పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ పూజ, తీర్థ ప్రసాద వితరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వార్షిక మహోత్సవాల్లో భాగంగా 24వ తేదీ అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమావేశంలో తురగా నాగరాజు, కాకునూరి శివసూర్యకుమార్, బొంత నారాయణ, సుబ్బారావు, చైతన్య, జస్వంత్ సాయి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2024న స్వామివారి 84వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా వైశాఖ మాసంలో శ్రీ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. అందులో మనకి విశేష కార్యక్రమాలు, ఇందులో నరసింహస్వామి జయంతిని అనేక విశేష కార్యక్రమాలు కూడా దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం పూట 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ రోజున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఉదయం కూడా 19వ తారీఖు ఉదయం పూట ఇక్కడ ఈ పందిట్లో శ్రీ సత్యసాయి సాయి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబా వారి భజన ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరంలో దాదాపు గత 4 సంవత్సరాల ముందు వరకు కూడా తండ్రి గారు అనేటువంటి శ్రీ తురగా నరసింహ శాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి
ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు కుర్రవాళ్ళు పూనుకొని మన గుడిలో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది. 29వ వార్డులోని విద్యార్థులకు యువతకు గణేష్ యూత్ ఆధ్వర్యంలో క్రీడా వస్తువుల్ని అందజేశారు. గణేష్ యూత్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు, యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి భవిష్యత్ తరానికి బాసటగా నిలిచేలా వారికి వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా సామాగ్రిని అందజేశారు. వేసవి కాలంలో యువత అసాంఘిక శక్తులకు లొంగకుండా క్రీడల్లో నైపుణ్యం సాధించాలని వీరవల్లి మురళి కోరారు. ఈ కార్యక్రమంలో అంగలగుదురు వైస్ ప్రెసిడెంట్ కనగాల నాగభూషణం, శంకర్ నాయక్, వాసు నాయక్, మహేష్, శివ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా మేము ఆడుకుంటానికి ఆట వస్తువులు కావాలని చెప్పేసి అడగటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరి చేతిలో చూసినా సెల్లులోనే గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలామంది. ఇవాళ ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి చాలామందికి ఎవరికి తెలియదు. అటువంటిది వాళ్ళు చక్కగా మేము ఆడుకుంటానికి క్రికెట్ కిట్లు కావాలి, లేకపోతే వాలీబాల్కి మేము ఆడుకుంటానికి ఆట పరికరాలు, ఆట వస్తువులు కావాలని చెప్పేసి వీళ్ళందరూ అడగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కానివ్వండి, స్కూల్స్లో ఉపాధ్యాయులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫిజికల్గా స్ట్రెంత్గా ఉండే విధంగా మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు కూడా శ్రద్ధ చూపించాలి, తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపించాలి. పిల్లలు మానసికంగా, శారీరకంగా స్ట్రెంత్గా ఉండే విధంగా మనందరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ సుల్తానాబాద్లో ఇంతమంది పిల్లలు చక్కగా మాకు ఇవి కావాలని అడగటం నేను చాలా సంతోషం. ఇవాళ శంకర్ నాయక్ కానివ్వండి, హనుమాన్ నాయక్ కానివ్వండి, సోదరుడు మహేష్ నాయక్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మేము ఒక మంచి పరిణామంగా. ఈ రాష్ట్రంలో యువత పెడదారిన పడి గంజాయికి అలవాటు పడి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. అలాంటి యువత సన్మార్గంలోకి రావాలంటే ఆ గంజాయి లాంటి పొత్తు పదార్థాలని అరికట్టాలి. పిల్లలు ఎక్కువగా ఏ ఏరియాలో అయినా సరే క్రీడల్లో కనుక ఎక్కువ సమయం కేటాయిస్తే మానసిక ఉల్లాసం ఉండి ఈ చెడు మార్గానికి, గంజాయి వాటికి వెళ్లకుండా ఉంటారు. దానిలో భాగంగా వాళ్ళ సుల్తానాబాద్లో ఉన్న మన కుర్రాళ్ళందరూ కానీ 100 మంది పిల్లలు ఇక్కడ అందరూ కలిసి మరి వీరవల్లి మురళి గారిని మరి సమ్మర్ వచ్చింది కదా, ఎండాకాలం క్రికెట్ ఆడుకుంటాము, వాలీబాల్ ఆడుకుంటాము అంటే వాళ్ళకి ఈరోజు మరి ఇక్కడ అడిగింది తడవుగా వాళ్ళకి వెంటనే 2 క్రికెట్ కిట్లు, తర్వాత వాలీబాల్, నెట్, బాల్స్ ఇవన్నీ వీరవల్లి మురళి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం జూన్ 12 లోపు తమ బస్సుల ఫిట్నెస్ ను పరీక్షించుకోవాలని ఆర్టీఓ అధికారులు పేర్కొన్నారు. కళాశాలలు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యంతో ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పాఠశాల, కళాశాలల బస్సులను ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. రోజుకి 30 నుండి 40 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడానికి రవాణా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిట్నెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఎవరికైతే బస్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ సెలవులు పూర్తి కాకముందే వాళ్ళు తమ బస్సులకి ఖచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలి. దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కాలేజు మరియు స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమేమి ఖచ్చితంగా ఏ నియమాలు పాటించాలి, ఏ ఏ పద్ధతుల్లో
వాళ్ళు బస్సుని మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాదాపు 32 కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు బస్సుని ఏ విధంగా వాళ్ళు ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ చేయించుకోవాలంటే 32 కండిషన్స్ పాటించాల్సి ఉంటుంది. అవి ఒక్కొక్కటిగా మేము వివరించడం జరిగింది కాలేజ్ మరియు స్కూల్ యాజమాన్యాలకి. సో వాటిని పాటిస్తూ సోమవారం నుంచి ప్రతి కాలేజ్ కానీ స్కూల్ కానీ మీ బస్సుల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ పరీక్ష చేసుకోవాలి వేసవి సెలవులు పూర్తయ్యే లోపలే. సో కావున మేము తెనాలిలో దాదాపు 350 బస్సెస్ ఉన్నాయి, స్కూల్ మరియు కాలేజ్ బస్సెస్. సో రోజుకి యావరేజ్గా ఒక 30 నుంచి 40 బస్సులు మేము ఫిట్నెస్ పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది కూడా సిద్ధంగా. మనకి జూన్ 12న స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవబోతున్నాయి కాబట్టి మనకి సుమారు 350 బస్సులు ఉన్నాయి మన తెనాలి ఆర్టీఏ పరిధిలో. ఈ మొత్తం బస్సులు కూడా జూన్ 12 లోపు చేసుకోవాల్సిందిగా స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సోమవారం నుంచి అంటే 20వ తారీఖు నుంచి జూన్ 12 లోపు ఈ మధ్యలో ఎనీ వర్కింగ్ డే మేము అవైలబుల్గా ఉంటాము. మీరందరూ కూడా స్కూల్కి అయితే 32 నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. వాటన్నిటిని వివరించడం జరిగింది. మా ఆర్టీఓ గారు కూడా సోదాహరణంగా వివరంగా చెప్పారు అందరికీ. అలాగే కాలేజ్ యాజమాన్యాల బస్సులకి 25 నిబంధనలు ఉన్నాయి, అవి కూడా పాటించాలి. ముఖ్యంగా డ్రైవర్స్కి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్ మనం రిక్రూట్ చేసుకుంటే ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అంటే సిమిలర్, ఇప్పుడు బస్సు అంటే బస్సులు సిమిలర్ వెహికల్స్ అంటే హెవీ వెహికల్స్ తోలే దాంట్లో 5 ఏళ్ళు అనుభవం ఉండాలి. డ్రైవర్ని రిక్రూట్ చేసుకునే ముందు 5 ఏళ్ళ అనుభవం ఉందా లేదా చూడాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత 60 ఏళ్ళు దాటకూడదు. కొంతమంది ఏంటంటే ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే మేబీ హెల్త్ ఇష్యూస్ వలన ఈ స్కూల్ బస్సులకి వాళ్ళని అవాయిడ్ చేయాలి. కాబట్టి మన డ్రైవర్కి 5 ఏళ్ళ అనుభవం చూడాలి. తర్వాత అతని లైసెన్స్ ఒకవేళ మీకు చూపించినప్పుడు ఆ లైసెన్స్ని ఆ ఏరియా పరిధిలో ఉన్న మా ఆర్టీఏ వాళ్ళకి చూపించి దాని జెన్యూన్నెస్ చెక్ చేసుకోవాలి. అంటే అది కరెక్ట్గా జెన్యూనా కాదా, ఆ లైసెన్స్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకోవాలి స్కూల్ యాజమాన్యాలు. మా దగ్గరకు వస్తే మేము ఇమీడియట్గా వెరిఫై చేసి అది జెన్యూనా కాదా చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా వారి వారి స్కూల్స్లో కానీ ఆటోనర్ గ్యారేజ్లో కానీ ఈ రిపేర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా కంప్లీట్ చేసుకొని రోజుకి మనకి మీ బస్సుల సంఖ్యను బట్టి రోజుకి కొన్ని బస్సులు మనకి దాంట్లో 50 ఉన్నోళ్ళు 10 బస్సులు లేకపోతే 20 ఉన్నోళ్ళు 5 బస్సులు అట్లా పెట్టుకుంటా మనం జూన్ 10 వరకు టైం ఉంది కాబట్టి మీరు తొందరపడి పెట్టకుండా అన్నీ కూడా రిపేర్స్ అయినాకే మనం బళ్ళు రెడీ చేసుకొని బళ్ళు ఫిట్నెస్ పెట్టమని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.